హలో, దిస్ ఇస్ స్నేహ. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడమే కాకుండా నా వీడియోస్ కనుక ఒకసారి చూసి నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ ప్రెస్ చేసి నేను అప్డేట్ చేసే వీడియోస్ అని మీకు వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటో చెప్పేస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి ప్రోటీన్ దోశ చూపించబోతున్నాను. అది వెయిట్ లాస్ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ వెయిట్ లాస్ వాళ్ళకే కాదు, కొంచెం సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ షుగర్, బీపీ అలాంటి వాళ్ళకి కూడా ఈ దోశ బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి కూడా చక్కగా మంచి ప్రోటీన్ అందుతుంది. సో ఈ దోశ రెసిపీ కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా రెసిపీ ఇంగ్రీడియంట్స్ చూసేసి రెసిపీ చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ పెసరపప్పు, 1 కప్ ఆఫ్ మినపగుళ్ళు అండ్ 1 కప్ ఆఫ్ అన్నీ మిక్స్ చేసిన పప్పులు తీసుకోండి. లైక్ కందిపప్పు, పెసలు అండ్ పచ్చనగపప్పు, ఈ 3 మిక్స్ చేసిన తీసుకున్నాను. అండ్ 1/4 కప్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను. సో ఇవన్నీ వాటర్తో బాగా కడిగి ఒక 2-3 టైమ్స్ అన్న కడగాలండి. ఆ డస్ట్ అంతా పోయేదాకా బాగా కడగండి. సో వాటర్తో బాగా కడిగిన తర్వాత ఒక హోల్ నైట్ మీరు ఒక 6 to 7 hours బాగా నానపెట్టాలి. అండ్ ఫ్రెష్ వాటర్తో నానపెట్టండి. 6 to 7 hours నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వేసానండి ఈ దోశ. సో మిక్సీ జార్లో ఒక టూ పచ్చిమిరపకాయ, అంటే మీకు కారం తగ్గట్టు కొంచెం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. అండ్ అల్లం, నెక్స్ట్ నానపెట్టిన పప్పు అంతా వేసేసుకోండి మిక్సీ జార్లో. వేసుకున్న తర్వాత మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఆ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేయండి. సాల్ట్ చూసుకొని చెక్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసింది. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకొని ఇంకా దోశ వేసుకుంటామే. ఒక 1 గరిట పిండి వేసుకొని దోశ ఎలా వేసుకుంటారో అలా వేసేసుకొని 2 సైడ్స్ బాగా కాలిన తర్వాత తీసేసేయండి. సో ఇక్కడ నేను 2 దోశలు చూపించాను. సో దోశ ఇలా వేసుకొని చక్కగా ఆలివ్ ఆయిల్తో కాల్చుకుంటే, సో ఆయిల్ కూడా బాగా హెల్తీ కాబట్టి, ఆలివ్ ఆయిల్ కూడా ఏమి చేయదు కాబట్టి హెల్త్ని, సో ఆలివ్ ఆయిల్ వాడండి. సో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. సింప్లీ స్నేహ. బాయ్. టేక్ కేర్.